సో ఫైనల్లీ ఏంటంటే మనం కజ్బేగి నుంచి జార్జియా నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ లాస్ట్ లాగ్లో మనస్ఫూర్తిగా బాధాకరంగా చిన్న షాపింగ్ అనుకున్నాను. ఈ షాపింగ్కి ఏంటంటే పట్టుకెళ్ళడానికి అయితే కుదరదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్లోనే కొనాలి మనం డ్యూటీ ఫ్రీ. సో అలా ఇక్కడ చూడండి, ఆవు చూసి షాక్ అయిపోయి అంత చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ గుర్రాలు ఆవులు కామన్ అనమాట, చాలా వరకు పెంచుతూ ఉంటారు. చూడండి చిన్న పాప. ఫారినర్స్ అందరూ ఎక్కువ సైకిల్స్ ప్రిఫర్ చేస్తారు, కారుల తర్వాత ఎక్కువ సైకిల్లే కనబడతాయి మనకి. సో చూసారా రోడ్ మీద ఇదంతా మనకి స్వచ్ఛ భారత్ వెహికల్స్ అనమాట. మనకి ఇండియాలో ఎలాగ ఉంటాయి అలాగనమాట గవర్నమెంట్ వెహికల్స్. ఇక్కడ చూడండి చాలా బ్రాడ్గా ఉంటాయి, ఇంట్లో బయట విశాలంగా ఉంటాయి, ప్రెజెస్ అలాంటి జాగాలు చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే ప్లెజెంట్గా చాలా ఓపెన్ స్పేస్ ఉండి పిల్లలు ఆడుకునేదానికి గార్డెన్ లాగా అలాగేలా చాలా ప్లేస్ ఉంటుంది. ఒక్కొక్క వెళ్ళే ముందే ఈజీగా చాలా ప్లేస్ అనమాట, ఎక్స్పెక్ట్ చేయలేం. కొన్ని పడిపోయి అలా స్థితిలో ఉండి అలాగే ఉంటున్నాయి, వాటిని ఎందుకు డెవలప్ చేయట్లేదు, అవి అలాగే వదిలేస్తున్నారు. మరి చాలా ప్లేస్లు ఉన్నాయి అలాగా. సో చూడండి మనం రోడ్డు మీదకి వెళ్ళి ఒకటి ఉంటుంది ఇక్కడ సూపర్ మార్కెట్లు, అలాంటి అన్ని ఏరియాలో ఉంటాయి అనమాట సూపర్ మార్కెట్. ఇక్కడ చూస్తారు అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ పెట్టారు. ఇక్కడ మొత్తం మా జార్జియా ఫ్లాగ్ ఎగరేశారనమాట ఇక్కడ. సో అది చూడండి, ఇలాగ కొన్ని నేషనల్సిటీస్ ఫ్లాగ్స్ అనమాట వేసుకుంటూ ఉంటారు అనమాట అందరూ. సో అవన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ చిన్న పార్క్ కూడా ఇచ్చారు, ఏదో పార్క్ కూడా బాగుంది, క్యూట్గా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫ్యామిలీ చాలామంది ఈవినింగ్స్ వస్తుంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది, ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, చిన్న హట్స్ వేసి. నాకు తెలిసి ఇది ఒకటి కూడా హైలైట్గా ఉంది, ఎందుకంటే అప్పుడు కట్టినవన్నీ చాలా బాగుంటాయి అనమాట. కేఫ్ బార్ అని, ఈ ఏరియా అంతా ఫుడ్ కల్చర్ అనమాట, ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడంతా, రెస్టారెంట్స్ ఇవన్నీ అనమాట. ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది ప్లెజెంట్గా. మనం ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అదంతా వస్తుంది అనమాట. చూడండి ఇదంతా మొత్తం ఫుడ్వే, అంత నాన్ వెజ్ పిజ్జాస్, గ్రిల్స్, తందూరీస్, అవన్నీ షవర్మాస్ అవన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనం అక్కడ రెస్టారెంట్, మనం ఇక్కడ సూపర్ మార్కెట్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి, తిబిల్సి అని ఉంది చూసారు ఏరియా అంతా. ఇక్కడ నుంచి వెళ్తే తిబిల్సి మెయిన్ వస్తుంది అనమాట ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి యాక్చువల్లీ 4-5 hours జర్నీ ఉంటుంది. ఈ ఏరియా అంతా కజ్బేగి అంటారు అనమాట, తిబిల్సి క్యాపిటల్ అనమాట జార్జియా. సో ఇది కూడా రెస్టారెంట్. ఇక్కడ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఏంటంటే క్రౌడ్ తక్కువ, కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇవన్నీ మనకి బీర్లు అనమాట. చూసారా, ఇది 2.5 liters అనమాట. ఈ బీరు పట్టుకెళ్తే 1 రోజులు తాగొచ్చు ఒక మనిషికి. నాకు వీడియోలో మనకి ఇలా కనబడుతుంది, కానీ చాలా పెద్దవి బీర్ బాటిల్స్, చాలా పెద్దవి అనమాట. ఇంకో బీర్ చూపిస్తాను. ఇదేదో మొత్తం ఎలా ఉంది, ఇక్కడ జార్జియన్ లాంగ్వేజ్లు ఉన్నాయన్నమాట, కొన్ని ఇంగ్లీష్ పేర్లతో ఉంటాయి. ఇది చూడండి, మిల్టర్ ఏదో ఉంది, మైలర్ అనేసి, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇది కూడా రేంజర్ అని ఉంది, ఫ్రెంజర్ అంటే ఇంకా ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ సేమ్ అంతే 2.5 liters క్వాంటిటీతో ఉంటాయి. ఇక్కడ 34, 50, 629 వాట్కాస్ అనమాట. ఇవన్నీ ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క వాట్కా బాటిల్ అనమాట. నేను ఈ వాట్కా ట్రై చేశాను. ఈ టాకా పక్కన ఉంది కదా, టాకా కూడా బాగుంది బాటిల్, కానీ టాకా ట్రై చేయలేదు యాక్చువల్లీ. టాకా ఎలా ఉంటుంది ఏమో మరి మనకు తెలియదు. సో చూడండి, ఇది వాట్కా ఉంది కదా, డాంజ్గా అనేసి, ఇదంతా సిల్వర్. మనం హాట్ వాటర్ వేసుకొని బాటిల్లో పెట్టుకుంటాం కదా, సేమ్ అలా ఉంది బాటిల్. కానీ ఏంటంటే 61 laris ఉంది వాట్కా. ఇది తాగే వాట్కా ఇందులో వేసుకొని మనం తాగి మళ్ళీ ఇందులో వాటర్ కూడా వేసుకుని తాగొచ్చు, హాట్ వాటర్ కూడా పనికి వస్తుంది అనమాట. ఇది రిమే మార్టిన్, ఇదేదో 351 laris ఉంది, హైయెస్ట్ టాప్ నేను ఇప్పటివరకు చూసిన అన్నిటిలో కల్లా. అది ఏంటంటే ఫ్రెంచ్ది అంటే ఇది. సో అందుకని కాస్ట్ ఉంది బాగా. షాంపెన్ అంటే ఒక షాంపెన్ గ్లాస్లో వేస్తే 2000 బుడగలు ఉంటాయంట అందులో, బబుల్స్ లాగా. అంత షాంపెన్, అంత కాస్ట్లీ షాంపెన్ ఇది. చాలా బాగుంది, బాటిల్ చూస్తేనే సెక్సీగా ఉంది. సో ఇంకా చాలా జాక్ డేనియల్స్ ఉంది. ఈ మొత్తం వాట్కాలో ఈ చివరిన హాఫ్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ తప్ప మిగతానే ఉంటాయి. ఇక్కడ ఈ వాట్కాలో క్వార్టర్ బాటిల్స్ 5 ఇదనమాట, 5 laris. ఇది క్వార్టర్ 90 కూడా అర్థం కావట్లేదు, 90కి క్వార్టర్ మధ్యలో ఉంది. సో అదనమాట. ఇది కూడా ట్రై చేశాను నేను, చాలా బాగుంటాయి, వెరైటీ ఉంటాయి. ఇదైతే హాఫ్ బాటిల్ లాగా ఉంది, ఇది హాఫ్కి ఫుల్కి మధ్యలో ఉంది. ఇది క్వార్టర్ తెలియట్లేదు, హాఫ్ తెలియట్లేదు, ఫుల్ తెలియటం లేదు, ఏం అర్థం కావట్లేదు ఇక్కడ లెక్కలు. సో అదనమాట. ఇప్పుడు చూడండి, ఈ మీరు ఇదేదో ఉంది, సో నాకు తెలిసి వాట్కా ఇది కూడా. ఇప్పుడు మనం ట్రై చేసిందే, కాకపోతే ఇందులో హాఫ్ బాటిల్స్, ఇది ఒక రకం అనమాట. ఇది 11 laris ఉంది, ఇది 5 laris చిన్నది కాబట్టి. సో 6 laris డిఫరెన్స్ అనమాట.
సో ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు కూడా స్మూత్గా ఎక్కుతుంటాయి మందు. సో కొంచెం 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 తాగుతుండాలి. ఎక్కట్లేదు కదా మొత్తం ఒకసారి వేసారంటే చాలా డేంజర్ అనమాట. ఒకసారి పడుకోబెట్టేస్తుంది. మనకిలాగే ఇక్కడ చాక్లెట్స్, స్నిక్కర్స్ అని అవి ఇవి అన్నీ దొరుకుతాయి అనమాట. చాక్లెట్స్, చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా చిప్స్ కౌంటర్స్. ఇక్కడ చూడండి ఓరియో బిస్కెట్స్ ఇవన్నీ మనకి పింగాని ఐటమ్స్ అనమాట. మంది వేసుకుని గ్లాసులు, కప్పులు, టీ తాగేవి అవి ఇవి చాలా దొరుకుతాయి అనమాట తక్కువలోనే. ఎన్ని కాఫీ పౌడర్లు, చాక్లెట్లు, గిఫ్ట్ ప్యాక్లు అవన్నీ యాక్చువల్ ఇండియాలో దొరికినట్టు అన్నీ ఇక్కడ కూడా కామన్గా దొరుకుతాయి. కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఎంతైనా మందే డిఫరెంట్గా ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ చిప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రస్క్స్ ఇవన్నీ 2 లారీస్, 3 లారీస్ అని 2.5, 2.90 అలా ఇవన్నీ చీజీ చిప్స్, లేకపోతే లేస్ ప్యాకెట్స్. లేసు ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ రకరకాలు వేరే అనమాట. డోరిటిస్ అనేసి ఇది క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి అనమాట. ఇవి ఒక రకం. సో అదనమాట. ఇలా చాలా రకాలు దొరుకుతాయి ఫుడ్ ఐటమ్స్లోనే. చిప్స్ కానీ ఈ చిప్స్ డబ్బా తీసాను ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. 11 లారీలు అంటే అంత 350 రూపాయలు. ఇది 350 రూపాయలు ఈ చిప్స్ డబ్బా. ఇది ఈ డబ్బా గురించే కొనాలి మనం. డబ్బా వెరైటీగా ఉంటుంది కాబట్టి ఈ డబ్బాలో చిప్స్ ఇలా ఉంటాయి అనమాట. సో చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ క్యాండీస్ చూసారా, చిన్న చిన్న జెల్లీస్ క్యాండీస్, చిన్నపిల్లలు ఆడుకుంటూ తినుకోవచ్చు అనమాట. ఇవి చాలా రకరకాల బీన్స్ క్యాండీస్ అని ఇవన్నీ తినేటివి, ఇవన్నీ ఈటబులే. ఇక్కడ ఎగ్ క్యాండీస్ అని, ఆరెంజ్ చాక్లెట్స్ అని, మ్యాంగో అని చాలా బాగున్నాయి. పిల్లలు చాలా లైక్ చేస్తారు ఇవి. సో చూడండి ఇక్కడ హాఫ్ బాయిల్ వేసినట్టు అది ఒక క్యాండీ. రకరకాల క్యాండీస్ అనమాట. చాలా తక్కువలో ఉంటాయి ఎందుకంటే 49 లారీస్ ఎంత ఉంది ఇది చూస్తే. సో అదనమాట. ఇదన్నీ క్యాండీస్ అన్నీ అలాగే చాలా బాగుంటాయి, క్యూట్గా తినుకుంటూ ఆడుకోవచ్చు పిల్లలు. ఇక్కడ కూడా మళ్ళీ చిప్స్ ఏవో రకరకాలు ఉన్నాయి. బిగ్ ఇవి జింగ్ అనేసి ఇవి పీనట్స్ అనమాట. పీనట్స్ కూడా బాగుంటాయి, ఇక్కడ తినొచ్చు. మందులో స్టఫ్ కానీ లేకపోతే ప్రోటీన్ అనమాట, హైలీ ప్రోటీన్ పీనట్స్ అయితే. సో అది చూసారా, ఇక్కడ ఏంటంటే పొద్దుతిరుగుడు పువ్వులతో పిక్కలు అనమాట, సీడ్స్ అంటారు. ఇందు లోపల చాలా ప్రోటీన్ ఉంటుంది అనమాట. సేమ్ మన నవ్వులతో పల్లీలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే చిప్స్ స్ట్రెస్ అనేసి ఇది ఒకటి కొన్నాను. ఇది పొటాటోతో చేసిన ఆలు చిప్సే, కానీ ఏంటంటే 4 లారీలు అంత ఉంది. మొత్తానికి 130 రూపాయలు, 140 రూపాయలు ఇది చిప్స్ ప్యాకెట్. అలా ఉంటుంది, దారుణం అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ మనకి రెడ్ మీట్ది పైన వేసాడు. రెడ్ మీట్ది ఎందుకు వేసాడు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. తింటే ఫ్లేవర్ మట్టుగా అలాగే ఉంది. మనకిప్పుడు అది ఇది కలిపి 10 లారీస్ లాగా అవుతుంది. మనం ఇచ్చాం 10 లారీస్ ఇచ్చాం, మిగతా చేంజ్ ఇచ్చేస్తారు. చేంజ్ మొత్తం కలిపి ఇంక చాలా ఇచ్చారన్నమాట, చిల్లర అయ్యింది.